ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి చంద్రబాబు మద్దతు ఇచ్చి లోకేష్ రాజకీయ జీవితానికి ముగింపు పలికారని తీవ్ర విమర్శలు చేశారు. టీటీడీలో 18 మంది హిందూయేతర ఉద్యోగులను తొలగించారు. మరి అలాంటిది వక్ఫ్ సంస్థల్లో హిందువులు ఎలా వస్తారంటూ క్వశ్చన్ చేశారు. ప్రధాని మోడీ ముస్లింల ద్రోహి అన్నారు అసదుద్దీన్ ఓవైసీ. పవన్ కళ్యాణ్ హీరో అయితే అతడి కంటే తానే పెద్ద హీరో అన్నారు అసద్. ఇక అమరావతి అభివృద్ధి కోసం తాము కూడా పోరాడతామని వెల్లడించారు. ऑल इंडिया मुस्लिम पर्सनल वोट से दिया जाएगा, उस पर अमल करिए। तेलुगु देशम पर, पवन कल्याण पर, चंद्रबाबू नायडू पर अपने दबाव को बरकरार रखिए। जो हमारे भाई उन पार्टियों में है, उनके अपने लीडरों को समझाओ आप ये गलत है, ये गलत फैसला है। उनको बताओ कभी भी तुम्हारे पास टाइम है, वरना याद रखो कहीं ऐसा ना हो जाए कि तुम गुमनामियों के वादियों में भी तुम्हारा जिक्र नहीं होगा कभी इंशाअल्लाह ताला। तेहरान की मेडिकल यूनिवर्सिटी में 140 बच्चे हैं जो मेडिकल की डिग्री हासिल कर रहे। हैदराबाद की एक मां ने फोन करके मुझे बताया कि मेरी बेटी फंसी हुई असदुद्दीन, मैं कैसे अपनी बच्ची को बुला सकती हूँ? कुछ भी करो, मेरी बच्ची को बुलाओ। एक मां का गम है, एक मां की तड़प है, मगर एयरपोर्ट बंद है क्योंकि वहां पर तमाशा होगा। मेरे भाई दुआ करो कि हमारे जो भारत के बच्चे, बेटियां, बेटे जो ईरान में तालीम हासिल कर रहे तुलबा तालिबात, अल्लाह उनकी हिफाजत फरमाए और खैर खूबी से अल्लाह उनको रखे और भारत को बुला ले इंशाअल्लाह ताला। ऑल इंडिया मुस्लिम पर्सनल वोट से दिया जाएगा, उस पर अमल करिए। तेलुगु देशम पर, पवन कल्याण पर, चंद्रबाबू नायडू पर अपने दबाव को बरकरार रखिए। जो हमारे भाई उन पार्टियों में है, उनके अपने लीडरों को समझाओ आप ये गलत है, ये गलत फैसला है। उनको बताओ कभी भी तुम्हारे पास टाइम है, वरना याद रखो कहीं ऐसा ना हो जाए कि तुम गुमनामियों के वादियों में भी तुम्हारा जिक्र नहीं होगा कभी इंशाअल्लाह ताला। तेहरान की मेडिकल यूनिवर्सिटी में 140 बच्चे हैं जो मेडिकल की डिग्री हासिल कर रहे। हैदराबाद की एक मां ने फोन करके मुझे बताया कि मेरी बेटी फंसी हुई असदुद्दीन, मैं कैसे अपनी बच्ची को बुला सकती हूँ? कुछ भी करो, मेरी बच्ची को बुलाओ। एक मां का गम है, एक मां की तड़प है, मगर एयरपोर्ट बंद है क्योंकि वहां पर तमाशा होगा। मेरे भाई दुआ करो कि हमारे जो भारत के बच्चे, बेटियां, बेटे जो ईरान में तालीम हासिल कर रहे तुलबा तालिबात, अल्लाह उनकी हिफाजत फरमाए और खैर खूबी से अल्लाह उनको रखे और भारत को बुला ले इंशाअल्लाह। ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి చంద్రబాబు మద్దతు ఇచ్చి లోకేష్ రాజకీయ జీవితానికి ముగింపు పలికారని తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, దీపిగా ఎంఐఎం ఎంపీ పార్టీ నేత అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ కర్నూలు జిల్లాలో పర్యటించడం జరిగింది. కర్నూలు జిల్లాలోని ఆగ్రని నియోజకవర్గంలో ముస్లిం జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి అసదుద్దీన్ ఓవైసీ తొలుతగా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారందరికీ కూడా సంతాపం తెలియజేయడం జరిగింది. సంతాప కార్యక్రమం అనంతరం కూడా మాట్లాడే స్పీచ్ అంటే ముస్లిం నేతలను ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఈ ప్రసంగంలో ముఖ్యంగా ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ వరకు కూడా అందరిపై కూడా అతను ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులందరిపై కూడా అతను ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అతను రాజకీయాలను ఉద్దేశించి ఏపీ రాజకీయాలు కావచ్చు, లేదనుకుంటే జాతీయ రాజకీయాలు కావచ్చు, జాతీయ రాజకీయాలు బీజేపీని ఉద్దేశించి ముఖ్యంగా ప్రధాని మోడీని ఉద్దేశించి కూడా అతను వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముస్లింల ద్రోహి ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అట్లాగే జీవితంలో ఎవరు ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉండరు, ఎంత గొప్ప పెద్ద పెద్ద మహానుభావులు రాజకీయాల నుంచి పోయారు అనే వ్యాఖ్యలు కూడా ఓవైసీ చేయడం జరిగింది. అట్లాగే సీఎం చంద్రబాబు విషయానికి వస్తే మాత్రం చాలా ఘాటు విమర్శలు చేశారని చెప్పొచ్చు. ఆయన ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారు చంద్రబాబు అంటూ కూడా విమర్శలు చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ కూడా అతను సినిమాల్లో పెద్ద హీరో కావచ్చు, రియల్ జీవితంలో కానీ లేదనుకుంటే రాజకీయాల్లో కానీ పవన్ కళ్యాణ్ కంటే కానీ ఒక పెద్ద హీరో అంటూ కూడా ఒక వ్యాఖ్యలు చేయడం,
అట్లాగే అమరావతి అభివృద్ధి కోసం ఎంఐఎం కూడా అభివృద్ధి పోరాడతామంటూ కూడా ఆయన మరో వ్యాఖ్య చేయడం జరిగింది. ఇదంతా ఈ వ్యాఖ్యలన్నీ కూడా రాజకీయ పరంగా దుమారం వేసినటువంటి వ్యాఖ్యలుగా మనం చూసినట్లయితే లోకేష్ ఉద్దేశించి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే లోకేష్ రాజకీయ ఎదుగుదలకు చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ కూడా ఒక వినూత్నంగా అంటే ఒక కలకలం రేపినటువంటి వ్యాఖ్య రాజకీయాల్లో దుమారం రేపే విధంగా కూడా ఉందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే లోకేష్ కి ప్రయారిటీ ఇతని వ్యాఖ్యలు మనం ఓవైసీ వ్యాఖ్యలు మనం చూసినట్లయితే లోకేష్ కి కొడుకైనటువంటి అట్లాగే నెక్స్ట్ చంద్రబాబు వారసుడైనటువంటి నారా లోకేష్ కి ఇతను చంద్రబాబు ప్రయారిటీ ఇవ్వడం లేదు, అతని రాజకీయ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారు అంటూ కూడా చెప్తూ ఇండైరెక్ట్ గా ఇతను చేసినటువంటి వ్యాఖ్యల్లో పవన్ కళ్యాణ్ కి సంబంధించి అంటే లోకేష్ కాకుండా పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందని పరోక్షంగా అతను వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు కనుక చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా ఈ వ్యాఖ్యలు అనేది రాజకీయంగా చేసినటువంటి వ్యాఖ్యలు పక్కన పెడితే లోకేష్ ఉద్దేశించి అట్లాగే చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ కూడా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం తెలుగుదేశం పార్టీ మరి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో టీడీపీ నేతలు ఏ విధంగా ఈ వ్యాఖ్యలను తీసుకుంటారనేది కూడా మనం ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు ఆదరణకి సంబంధించి అత్యధికంగా ముస్లిం మైనార్టీలు ఉండే ప్రాంతం అది. ఈ ప్రాంతంలో జేఏసీ సమావేశానికి వచ్చినటువంటి అసదుద్దీన్ ఓవైసీ అక్కడ లోకల్ గా ఉన్నటువంటి అదే ప్రధానితో పాటు అలాగే జనసేన, టీడీపీ అలాగే బీజేపీ మూడు పార్టీలకు సంబంధించి జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకు అందరినీ కూడా ఇతను పూర్తి స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమం నిర్వహించిన తీరు కావచ్చు, లేదనుకుంటే అక్కడ కార్యక్రమం జరిగినటువంటి విధానం, ఆ కార్యక్రమం ఉద్దేశం లేదు. కానీ రాగానే అతను మైక్ పట్టుకున్న తర్వాత అతను చేసినటువంటి ప్రసంగంలో సంతాపం తర్వాత ప్రధానంగా ప్రధాని మోడీపై అతను విరుచుకుపడడం జరిగింది. అట్లాగే చంద్రబాబు విషయంలో కూడా అంటే ఎప్పుడూ జరిగిపోయినటువంటి ఎన్టీఆర్ టైం నుంచి కూడా జరిగినటువంటి పరిణామాలను ఓవైసీ గుర్తు చేసుకుంటూ రావడం, అతనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేయడం, అలాగే దీని తర్వాత మళ్ళీ వెంటనే లోకేష్ రాజకీయ అభివృద్ధికి చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ కూడా ఒక కలకలం రేపినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా కూడా దుమారం రేపుతున్నాయని కూడా చెప్పచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఈ సమావేశంలో ఓవైసీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు రావడం, అట్లాగే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకుల్లో కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పే కోణంలో కూడా వీళ్ళందరూ కూడా ఆలోచించే విధంగా అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. దీపిక శ్రీనివాస్, ఓవైసీ వ్యాఖ్యలు చూస్తే గనక ప్రధానంగా చంద్రబాబు పవన్ ను టార్గెట్ చేసినట్లు కనబడుతోంది. దీన్ని ఏ విధంగా చూడాలంటున్నారు? ఖచ్చితంగా ఇది ఏపీలో మనం చూసినట్లయితే అంటే లోకేష్ ని డమ్మీ క్యాండిడేట్ గా అతను చూసి లోకేష్ నే రాజకీయ అభివృద్ధి పరంగా చూస్తుంటే అతను కావాలని డమ్మీగా మినిస్టర్ గా ఇచ్చి ఉంటే ఉండొచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ కి ఇస్తున్నటువంటి ప్రయారిటీ వేరు. ఆ ప్రయారిటీ నేపథ్యంలోనే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కి ప్రయారిటీ కనుక ఇవ్వకపోతే రాష్ట్రంలో టీడీపీ రాజకీయ మనుగడ కావచ్చు, లేదనుకుంటే టీడీపీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా ఉంటుంది నెక్స్ట్ ఎన్నికల్లో అనే కోణంలో కూడా దీన్ని చూసే విధంగా కూడా అతను ఆ వ్యాఖ్యలు అంటే 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూడా ఓవైసీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద గతంలో కూడా ఈయన అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది. హైదరాబాద్ లో కూడా ఈ ఎన్నికలకు ముందు తెలంగాణ ఎన్నికల్లో కూడా ఓవైసీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అట్లాగే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడుకి ఓవైసీ వ్యతిరేకంగానే ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే రీసెంట్ గా ముస్లిం మైనార్టీ చట్టబద్ధత గురించి పార్లమెంట్ ప్రవేశపెట్టినటువంటి బిల్లు కూడా చంద్రబాబు అట్లాగే ఎన్డీఏ కూటమి నేత జనసేన పార్టీ కూడా ఎంఐఎం కి మద్దతు లేదు. ఆ బిల్లుకి విరుద్ధంగా ఒక ఏపీ నుంచి మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ మాత్రమే వీళ్ళకి మద్దతు తెలిపిందని కూడా అతను ఈ వ్యాఖ్యల్లో ప్రధానంగా ఆరోపించడం జరిగింది. ఈ వ్యాఖ్యలను చూసినట్లయితే కేవలం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశపూర్వకంగానే అతను వ్యాఖ్యలు చేయడం, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని అతని పార్టీని కూడా ఇతను విమర్శించకపోవడం, అతను తమకు మద్దతుగానే ఉన్నాడని కూడా ప్రత్యక్షంగా చెప్పడం వెనుక ఇది రాజకీయాల్లో ఒక విధంగా కూడా కలకలం రేపే అంశాలను కూడా చెప్పచ్చు. మరోవైపు రాజకీయ విశ్లేషకులు కూడా ఈ వ్యాఖ్యలను పరిగణిస్తా ఉన్నారు, అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ గా అతనిపై మాట్లాడడం, లోకేష్ అట్లాగే చంద్రబాబుపై పూర్తి స్థాయిలో విమర్శలు చేయడం వెనుక అంటే ఏపీలో నెక్స్ట్ ఎంఐఎం నుంచి ఏమైనా ఒక
ప్లాంట్ గా ఏమన్నా రాజకీయాలకి ఎంఐఎం ఏపీలో ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువగా మైనార్టీ ప్రాంతాలు ఏదైతే ఎక్కువ మంది మైనార్టీ ప్రాంతాలు ఉంటే ఏరియాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇప్పటికే వ్యక్తిగత దృష్టి పెట్టినట్టు ఈ యాదవనిలో జరిగినటువంటి జేఏసీ సమావేశం ద్వారా మనకి అర్థమవుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.